తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు పలువురు ఐపీఎస్లు. భూదాన్ భూముల వ్యవహారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 27 మంది ఆఫీసర్లకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు ముగ్గురు ఐపీఎస్లు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు పలువురు ఐపీఎస్లు. భూదాన్ భూముల వ్యవహారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 27 మంది ఆఫీసర్లకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు ఈ ముగ్గురు ఐపీఎస్లు. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వాటిలో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఎవరా ముగ్గురు ఐపీఎస్లు, ఎవరెవరికి ఎక్కడెక్కడ కేటాయింపులు జరిగాయి, ఎక్కడెక్కడ వీళ్ళకి భూములు ఉన్నాయి, ఏంటి అసలు వివరాలు ఏంటి? ఏదైతే భూదాన్ భూముల ల్యాండ్ కు సంబంధించి ఇప్పటికీ ఈడీ విచారణ చేపట్టింది. అయితే ఈడీ విచారణ చేపట్టిన తరుణంలోనే భూదాన్ భూములకు సంబంధించి మహేశ్వరంలోని నాగారంలో ఐపీఎస్ అధికారులందరూ ఒక సొసైటీకి ఏర్పడి కొంత ల్యాండ్ కొనుగోలు చేసుకుని దాన్ని ఫ్లాట్ గా విభజించి వాళ్ళు కేటాయించుకోవడం జరిగింది. అయితే ఈ ల్యాండ్స్ మొత్తం కూడా భూదాన్ ల్యాండ్స్ అని చెప్పి కూడా ఇప్పటికే అటు చాలా పేపర్స్ తో అన్ని బయటికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే 27 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇవాళ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాంట్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని చెప్పి కూడా దాంట్లో హైకోర్టును ఆశ్రయించారు. దాంట్లో ముగ్గురు అదనపు డీజీ స్థాయిలో ఉన్న మహేష్ బాబు, స్వాతి నగర్, సౌమ్య మిశ్రా మొత్తంగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వెంటనే కొట్టివేయాలి, మా అనుకూలంగా తీర్పిచ్చాలి, ఆ తీర్పును సవాల్ చేస్తూ వీళ్ళు ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే భూదాన్ ల్యాండ్ వ్యవహారం సంబంధించి అటు ఈడీ విచారణ జరుగుతుంది. నిన్న ఈడీ దాదాపు ముగ్గురు రియాల్టర్ కావచ్చు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పైన రైడ్ చేసి పెద్ద ఎత్తున డాక్యుమెంటేషన్ స్వాధీనపరుచుకున్నారు. ఈ ముగ్గురు రియాల్టర్లే ఏకంగా అటు భూదాన్లోని మహేశ్వరంలోని నాగారంలో ఈ ఐపీఎస్ అధికారులకి ల్యాండ్స్ అమ్మినట్టుగా ఇప్పటికీ చెప్తున్నారు. అయితే ఆ ల్యాండ్స్ వ్యవహారం సంబంధించి అందరికీ ఇష్యూ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూస్తే ఆ ల్యాండ్ సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని అబెన్స్ లో పెట్టాలని చెప్పి కూడా ఆ మేరకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈ మేరకు ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇంకా హైకోర్టు మాత్రం ఎలాంటి ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. All right. Thanks for the updates, Ramesh.